పితృవాక్య పరిపాలన చేస్తూ 14 సంవత్సరాలు వనవాసానికి లీలా అయోధ్యాకాండ్ కేవట్ గంగా తీరాన్ని దాటించారు. అతి అద్భుతమైన హాస్యపదం భగవంతుడి ముఖం నుంచి సుఖం. భగవంతుడికి నవ్విద్దాం, నా చేతన వల్ల, నా బుద్ధి వల్ల, నా మనసు వల్ల, నా చేసే చేష్టల వల్ల భగవంతుడికి నేను ఏ విధంగానూ సుఖం మరి నవ్వించగలను అనే ఉద్దేశంతో కేవట్ అతి అద్భుతంగాను అనేక లీలలు చేస్తూ భగవంతుడికి వాస్తవంగా ఆనందం, సుఖం ఇచ్చారు. మరి రామచంద్రమూర్తి సీతాదేవి తాలూకా డైమండ్ రింగ్ని ఇవ్వడంతో చెప్తున్నారు కేవట్, अब कछु नाथ ना चाहिया मोरे दीन दयाल अनुग्रह तोरे. నాకు మరి ఏమి అవసరం లేదు స్వామి, మీ అనుగ్రహం నాకు అతి అద్భుతంగా లభించింది. దీనికంటే ఇంకా విలువైన వస్తువు నాకు ఏంటి? అప్పుడు చెప్తున్నారు ఏంటి, బహుతో కీన ప్రభు లఖనా సియా నహి కछु కేవటులేయో విధాకినో కరుణాయతనో భగతి విమల బరుదే. తబ మజును కోరి రఘుకులనాథ పూజి పార్థియో నాయౌ మాథ. బహుత కీన ప్రభు అంటే రామచంద్రమూర్తి, లఖన లాస్ట్కి లక్షణ కూడా అని అడిగారట, ఏం తీసుకో. ఎప్పుడైతే పడవ దాటించారో, దాటించిన తర్వాత ముందు ప్రణామం చేయలే రాముడికి. చూడండి ఎక్కడైనా ప్రణామం చేశారని మన లీలలని కేవట్ ఎక్కడ ప్రణామం చేయలే. కాలు కడిగారు అన్నీ చేశారు కానీ ప్రణామం చేయలేదు. ఇప్పుడు అంతిమంగా ప్రణామం చేస్తున్నారు కాలు మీద పడి, ప్రభు క్షమించండి, ఇదే శరణాగతి మీతోని ముందు అయి ఉంటే నేను ఈ ప్రకారంగా హాస్యపదం చేయపోదు. నేను ఈ ప్రకారంగా హాస్యపదను అనుకోండి, మీకు సుఖం ఆనందం చేయడానికి నా చేష్టలతో మీకు కోపం కష్టం వచ్చినా దానికి క్షమించండి అని చివరికి పాదాలు పడి నమస్కరిస్తున్నారు. దానికి ఆనందంగాను లక్ష్యం కూడాను, అరే చూడండి మన బాధ చూసి ఏదో నవ్విద్దామని పాపం కేవట్ ఎంతో కతూహలం చేశారు, నేను అది అర్థం చేసుకోలేకపోయాను, కేవట్ మనసులో ఎంత పెద్ద భావన ఉన్నదని చెప్పేసి అప్పుడు లక్ష్మణుడు అంటున్నారట, ఏమైనా తీసుకో, రింగ్ ఇస్తున్నారు, లక్ష్మణ్ చెప్తున్నారు తీసుకో. మరి ఏమంటున్నారు, సీయ జానకి కూడా చెప్తున్నారట, హే జానకి అన్నారు, హే పుత్ర అంటే పుత్రుడుగా అంగీకరించే, హే పుత్ర ఏదైనా తీసుకో. కానీ ఏమి ఎప్పుడైతే పుత్ర అని చెప్పేసి చెప్పారో సీతాదేవి ఇంకా కేవట్తో ఇంకా కళ్ళు నిండా అశ్రు కళ్ళు నిండా నీళ్ళు వచ్చేస్తుంది అతనికి, ఆనంద భాష్ప అతి సుఖంతో. కానీ చివరికి ఏమి తీసుకోలేదు.
లక్ష్మణు సీతాదేవి రాముడు చెప్తున్నారు ఏదైనా ఏదైనా తీసుకుంటే అప్పుడు ఏమడుగుతారంటే పీరతి బారో మోహిజో దేవా సో ప్రసాదు మే సిరధరి లోవా రామ సియ రామ రామ సియ రామ. మీరు తిరిగి వచ్చినప్పుడు నాకేమిస్తారో అప్పుడు నేను అది ప్రసాదం కింద స్వీకరిస్తాను, వరం కింద స్వీకరిస్తాను. అంటే దాని అర్థం ఏంటి అంటే తిరిగి వచ్చినప్పుడు కూడా నా పడవ మీద ఎక్కాలి. భక్తులు మహా చలాకీలు ఏంటి అంటే చెప్తారు ఏంటంటే జయజన కృష్ణ భజే శేకుడ చతుర్. చతురు అంటే ఏంటి? క్లెవే, చలాకీ. ఇప్పుడు విడిచిపెట్టేశారు రామచంద్రమూర్తి. మీరు మళ్ళీ తిరిగి వస్తారు కదా ఇదే దారిలోని, అప్పుడు మీరు నాకు ఏది ఇచ్చినా అది నేను ప్రసాదంగా స్వీకరిస్తాను, వరంగా స్వీకరిస్తాను. ఖచ్చితంగానే మీరు తిరిగి నా పడవలోనే రావాలి సుమా, అదే నాకు మాట, అదే నాకు వరం కావాలి. లక్ష్మణ అంటున్నారు చూడు రామచంద్రమూర్తికి, మీ భక్తులు ఎంత సరళం అంటున్నారు. చూడండి ఎంత పెద్ద ప్లాన్ వేసాడు. తిరిగి వచ్చినప్పుడు కూడాను మళ్ళీ ఏదైనా పడవ మీద ఎక్కాలని చెప్పేసి కండిషన్ పెట్టేశారు. భక్తుడు ఎలాగ భగవంతుడికి విడిచిపెట్టారో భగవంతుడు కూడాను భక్తుడికి అలాగ విడిచిపెట్టారు. భగవంతుడు బంధించేస్తారు తన ఒక నామంతో, భక్తితో. అలాగే భక్తులు కూడాను భగవంతుడికి బంధించేస్తారు భక్తితో, ప్రేమతో. మళ్ళీ తిరిగి రావాలని చెప్పేసి చెప్పారు ఖచ్చితంగాను. ఎప్పుడైతే రామచంద్రమూర్తి సీతా లక్ష్మణుడు ముందుకి వెళ్తున్నారో ఆ విరోహం తట్టుకోలేక కేవట్ ఆ పడవని వెనకాతలకి తీరంలోని పెట్టి మూర్ఛించి పడిపోయారట. కొంతసేపు మూర్ఛించి పడిపోయారు. ఆ విరోహం ఆ రామచంద్రమూర్తి అలాగ దగ్గరగా సీతారాముడికి లక్ష్మణుడికి చూసి ఆ సుఖము, ఇది వాస్తవంగా ఆత్మసుఖం. భగవంతుడికి దర్శనంతో వాస్తవంగా ఆత్మసుఖం పొందుతుంది. సో ఆ ఆత్మసుఖాన్ని పొంది ఎప్పుడైతే రామచంద్రమూర్తి లక్ష్మణుడు సీతాదేవి దూరంకి వెళ్ళిపోయారో ఆ సమయంలోని మూర్ఛించి పడిపోయారు, తట్టుకోలేకపోయారు ఈ విరోహం. దాని తర్వాత ఈ కేవట్ ఆ పడవ మీద ఇప్పుడు ఎక్కలే. ఆ పడవకి అతనితో ఎక్కలేదు, ఇంకెవరికి కూడా ఎక్కించలేదు. వాళ్ళ స్త్రీ పుత్రులు అందరూ అంటున్నారు, మీరు ఒకవేళ పడవ తీరిపోతే మనం తింటామేంటి, మనకు ఆదాయం ఏంటి? మన ఆదాయం గట్టంతో పడవతోలే మనకి ఆదాయం. మరి ఆదాయం లేకుండా మనం ఎలా తింటాం, ఏం చేస్తాం? రఘునాథ్ ఎక్కడైతే పాదస్పర్శ చేసేసి వ్యక్తి ఉన్నారో ఇంక ఎవరికి ఎక్కడానికి అధికారం లేదు. ఇది నాకు ఇప్పుడు పడవ కాదు, ఇది పెద్ద మందిరం అయిపోయింది. ఇదే నాకు ఆదర్శం అయిపోయింది, ఇదే నాకు భగవంతుడు అని రోజు కేవట్ గంగా నీళ్ళతో, తులసితో, సో తులసి, చందనం, గంగా నీళ్ళతోని ఆ పడవకి నిరంతరంగా ఆరాధన చేసేవారు. మరి కేవట్తో ఏ ప్రకారంగా చదువు సావు లేదు. మీరు 14 సంవత్సరాలు తిరిగి వచ్చినప్పుడు నా పడవకి ఎక్కాలని చెప్పేసి చెప్పున్నారు కాబట్టి ఈ 14 సంవత్సరాలు ఏంటి, సంవత్సరానికి ఎన్ని నెలలు, నెలకి ఎన్ని రోజులు, ఇవన్నీ కూడా తెలియదు. ఎప్పుడు మళ్ళీ రామచంద్రమూర్తి వచ్చేసి వెళ్ళిపోతారో, నేను లేపైన సమయంలోని రామచంద్రమూర్తి ఒకవేళ వచ్చారనుకోండి వెళ్ళిపోతారేమో అని భావనతో నిత్యం నిరంతరంగా నీ 14 సంవత్సరాలు కేవట పడవ దగ్గరే ఉండాలి. ఇవాళ వస్తారేమో, ఇవాళ వచ్చేస్తారేమో, ఇవాళ 14 సంవత్సరాలు అయిపోతుందేమో, ఇవాళ అయిపోతుందేమో అని చెప్పేసి 14 సంవత్సరాలు కేవలం కేవట్ లక్ష్మణులుగా 14 సంవత్సరాలు పడుకోలేదు, నిరంతరంగాను రాముడితో సేవలో ఉన్నారు.
సో ఈ కేవట్ని ఈ 14 సంవత్సరాలు రామ ధ్యానంలోనే ఉన్నారు. ఎలాగ రామ సేవలోని లక్ష్మణులు ఉన్నారు. నిద్ర ఆహారం అన్నీ విడిచిపెట్టేసి ఈ కేవట్ కూడా కేవలం రామ ధ్యానంలోని 14 సంవత్సరాలు ఆ పడవ దగ్గరే మొత్తం అంతా ఉన్నారు. ఎప్పుడైతే రామచంద్రమూర్తి లంకాని జయించారో భరత్ ఒక మాట ఇచ్చారట. భరత వెళ్ళి కలుస్తారుగా. ఇప్పుడు భరత ఇంకా రాలేదు. భరత వెళ్ళి కలుస్తారు. భరత చెప్పారు 14 సంవత్సరాలు అప్పుడే చూసేశారు. ఇన్ని రోజులు ఇన్ని నెలలని ఈ సంవత్సరానికి 14 సంవత్సరాలు అవుతుంది. 14 సంవత్సరాల వరకు నేను అయోధ్యలోని మీ రాజ్యాన్ని ఒక దాసుడుగా సేవిస్తాను, కానీ రాజ్యాన్ని అనుభరించను, రాజ్యం వేలను, రక్షిస్తాను ఒక దాసుడుగా. మరి 14 సంవత్సరాలకి ఒక్క క్షణం కూడా లేట్ అయిందంటే ఇంకా మీరు నా శరీరానికి చూడలేరు. రాముడికి అనుకోవచ్చు, రాముడికి లంక బాగా నచ్చింది అనుకోండి, లేదంటే వనం బాగా నచ్చింది, ఇంకొక 6 నెలలు ఇంకో 6 సంవత్సరాలు ఉండిపోతారు. అతనికి ఉండిపోవచ్చు, ఎందుకంటే అతని ఆత్మారాం. కానీ భరతుడు అలా కాదు. రాముడికి దర్శనం లేకుండానే ఉండలేరు. ఎంతో కష్టంతో 14 సంవత్సరాలు గడపడమే చాలా కష్టం. అందుకే 14 సంవత్సరాలతో మీరు ఒక్క గడువు కూడా మీరు లేటుగా వచ్చారనుకోండి, మీరు నాకు శరీరంతో చూడలేరు అనే ఒక కండిషన్ పెట్టేశారు భరత్. అందుకే ఎప్పుడైతే 14 సంవత్సరాలు విజయదశమి రోజు రావణాసుడికి సంహరించారో వెంటనే రామ లక్ష్మణ్ సీత అందరూ పుష్పక విమానంతో ఎగిరి వెళ్ళిపోతున్నారు. అక్కడ లక్ష్మణుడు అనర్థం చేసుకుంటారేమో అని, అనర్థం చేసుకుంటారు అని, ఆత్మహత్య చేసుకుంటారు, ప్రాణత్యాగం చేస్తారని చెప్పేసి ఈ బానరులు అందరి తర్వాత వచ్చారు. మీరు తర్వాత రండి, మేము ముందు పుష్పక వాహనం వెళ్ళిపోతాం, లక్ష్మణుడు అనర్థం చేసుకుంటారు భరత్ అని వెళ్తున్నారు. కేవట్ చూసేసారు, అరే ఇది నా ప్రభువులాగా ఉంది, నాకు మాట ఇచ్చారు ఈ పడవలు ఏం చేద్దాం అని చెప్పేసి ఇప్పుడు చక్క పుష్పక వాహనం. అప్పుడు ఏమి లేనప్పుడు నేను కావాలి, ఇప్పుడు అయోధ్య వచ్చేసిందని చెప్పేసి పుష్పక వాహనంతో వెళ్ళిపోతున్నారు భగవంతుడు. హే రామ్ అని పిలుస్తున్నారు కేవట్. స్వామి అక్కడ ల్యాండ్ అయ్యారు చూడండి. పుష్పక వాహనం అక్కడ ల్యాండ్ చేసేసి చెప్తున్నారు అని వివరంగా చెప్పారు. భరత్ అక్కడ అనర్థం చేసుకుంటారు, అందుకే నేను త్వరగా వెళ్ళాలి. ఈ విధానంగాను ఆ కేవట్ని, వాళ్ళ భార్యని, వాళ్ళ పిల్లల్ని కూడాను ఆ పుష్పక వాహనంలోని ఎక్కించి వీళ్ళు కూడా అయోధ్య తీసుకెళ్ళారట. చూడండి, 14 సంవత్సరాల తపస్య, 14 సంవత్సరాల సేవ, 14 సంవత్సరాల్లో మానసిక స్మరణము, అతనితో పాటు వాళ్ళ భార్య పిల్లలకు కూడా అవసరం వచ్చేసింది. ఈరోజు రామచంద్రమూర్తితో సహా పుష్పక వాహనం అతనితో పడవలో కూర్చోబెట్టారు. అతని పడవలోని దానికి ప్రతిపదనంగా ఏమిచ్చారు? రామచంద్రమూర్తి తన పుష్పక వాహనంలోని తీసుకుని వెళ్ళారు అయోధ్యకి. ఎంత సేవ చేశారు ఆంజనేయ స్వామిలు, వీళ్ళందరూ కూడా మీరు తర్వాత రండి అని చెప్పారు. కానీ ఇప్పుడు పుష్పక వాహనాన్ని కేవట్ని తీసుకెళ్తున్నారు. అంతిమ క్షణం వరకు కేవట్ శరీరం విడిచిపెట్టిన వరకు అయోధ్యలో ఉన్నారట, అయోధ్యని సేవించుకున్నారట. అక్కడ ఎండాకాలంలోని పడవ సీతారాముడి కూర్చోబెట్టేసి విహారం చేసుకుంటారు. ఇప్పుడు మనకు ఉన్నది తపోత్సవం, నౌకా విహారం. అయోధ్యలోని నౌకా విహారం చేసేవారట ఈ కేవట్. చూడండి, ఒక్కసారి చేయడం, ఎంత ప్రేమ భక్తి శ్రద్ధతో చేయడం. అతనికి నిరంతరంగా జీవితం అంతా రాముడి తాలూకా ఉండే ధామంలోని అవకాశం వచ్చింది. అందుకే
భక్తి ఈరోజు మనం కథ వింటున్నాము, నామం చేస్తున్నాము, భగవంతుడి స్మరణం చేస్తున్నాం, భగవంతుడిని సేవిస్తున్నాం అంటే ఇది ఎక్కడికి వృథా పోదు. దీని ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది, కానీ ఆశించకూడదు. అవసరం లేదు మనకి ప్రతిఫలం కావాలని చెప్పేసి. మన డ్యూటీ మనం చేసుకోవాలి, మన రెస్పాన్సిబిలిటీ. అతను కేవలం నాకేదో బిల్డింగ్ ఇస్తారు, లేకపోతే బంగారం వేడేళ్ళు ఇస్తారు, నేను వెళ్ళి అయోధ్యను ప్లాన్ చేస్తానని చెప్పేసి అనుకున్నారేంటి? లేదు, ఏం అవసరం లేదు. మళ్ళీ రాముడికి నేను చూడాలి, సేవించాలి అని ఒకటే భావన ఉండేది. ఎప్పుడైతే నిరంతరంగా రాముడికి సేవించాలనే భావన ఉన్నాదో అందుకే అయోధ్య పట్టుకెళ్ళిపోయారు. నిరంతరంగా తన దగ్గరే తను ఉంచుకొని సేవ తీసుకున్నారు రామచంద్రమూర్తి. రామచంద్రమూర్తి ఎంత భక్త వత్సలుడు, అతి అద్భుతంగా కేవట్ ఈ విధానంగా చూడండి. ఈ కేవట్ జాతిని కూడాను ఉద్ధరించాడు. సనాతన గుడి గోపురాలను చూడండి, ఈ కేవట్ జాతిలే నీళ్ళు సేవ చేస్తారు. ఎక్కడ వంట అనుకోండి, ఎక్కడ కడగడం తొడగడం, మొత్తం భగవంతుడు స్నానం చేయాలంటే వాళ్ళకి పూరిలో కూడాను చూస్తారు, పెద్ద హైట్గా ఉండి నల్లగా ఉండేసి కొండలతో పాటు వెండి కొండలు బంగారం కొండలతో నీళ్ళు తోడి వీళ్ళ జాతి. వీళ్ళతో వంటగదిలోని ప్రవేశం లేదు, కానీ వీళ్ళ నీళ్ళు పవిత్రం. వీళ్ళకి ప్రవేశం లేదు, కానీ వీళ్ళు నీళ్ళు పవిత్రం. ఎందుకంటే రాముడికి సేవించారు కాబట్టి. అయితే వంటగదికి ప్రవేశం లేకుండా నీళ్ళు ఎలాగెళ్తుంది అంటే ఒక గొట్టం చేసేసారు కిచెన్కి వెళ్ళడానికి. అది నేరుగా వెళ్ళి కిచెన్ తాలూకా అది ఇంట్లోనే పడుతుంది. మనం ఎలాగ ట్యాప్ వదిలితే బాల్టీలో పడుతుందో అలాగా వంట బాత్రూంలోనే పడుతుంది. ఆ కేవట్ వెళ్ళి వేస్తారు, ఆ బిందెలో నీళ్ళి అది తిన్నగా వెళ్ళి ఆలోనే పడుతుంది. అలా సిస్టమ్ పెట్టున్నారు పూరి ధామంలో. వీళ్ళే నీళ్ళు సేవ అంతాను. వీళ్ళు నీళ్ళు చాలా పవిత్రం. ఎందుకంటే చూడండి, కేవట్ తాలూకా భార్యని, పిల్లల్ని, ఆ ఊరుని, పితృపురుషుల్ని, వాళ్ళ జాతిని కూడా ఉద్ధరించేశారు రామచంద్రమూర్తి. అందుకే హరిభక్తి, శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణ పరమాత్మ తాలూకా భక్తి ఎవరు చేస్తారో వాళ్ళు తరించడమే కాదు, వాళ్ళ కుటుంబం పితృపురుషులు కూడా తరిస్తారు. ఇదే విష్ణు భక్తి మరి ఇతర భక్తికి తేడా. విష్ణు భక్తి అతను తరిస్తారు, అతనితో పాటు వాళ్ళు పితృపురుషుల్ని తరిస్తారు, వాళ్ళ తల్లిదండ్రులని, భార్య పిల్లల్ని అందరినీ తరించే శక్తి కేవలం విష్ణు భక్తి, శ్రీమన్నారాయణ భక్తిలోనే ఉన్నారు, శ్రీకృష్ణ భక్తిలోనే ఉన్నారు. ఇంకా ఇతర భక్తిలోనే లేదు. కేవలం వాళ్ళే ఎంత పూజ చేసుకుంటారో వాళ్ళకే ఫలిస్తారు, వాళ్ళే తరించుతారు. వాళ్ళు కూడా తరించడం అంటే ఏంటి? ధనము, ఐశ్వర్యము, భోగ విలాసం తప్ప ఇంకా ఏమి రాదు ఇతర భక్తిలోని. మోక్షం అక్కడే వస్తుంది, రాదు. మోక్షం కేవలం కృష్ణ భక్తి, శ్రీమన్నారాయణ భక్తిలోని తప్ప ఇంకా వేరవరు రాదు. ఈ ప్రకారంగాను చాలా అద్భుతంగాను కేవట్ని ఉద్ధరించారు. రామ లక్ష్మణ్ సీత ముందుకు వెళ్తున్నారు. ఈ విధానంగాను వెళ్తూ రామచంద్రమూర్తి ప్రయాగ్కి వెళ్ళి భరద్వాజ్ మునికి తనొక ఆశ్రమానికి వెళ్ళారు. ఆ అడవిలోని ప్రయాగ్ పడ్డది. ప్రయాగ్ అంటే ఏంటి? గంగా యమున సరస్వతి తాలూకా సంగమమైన స్థానం, అతి పవిత్రమైనది. అక్కడ భరద్వాజ ముని ఉన్నారు. మనం ముందే తెలుసుకున్న భరద్వాజ ముని ఫస్ట్ కథా ఆహ్వానం పలికేవారు అందరికీ, సాధువులకి, మహాత్ములకి. మళ్ళీ ఎవరికి తొన్ని మళ్ళీ విన్నారు. యాగవలక్
యాజ్ఞవల్క తలొక ఋషి తనొక ముఖంలించి కథ విన్నారు. నాకు సందేహం ఉన్నది అని చెప్పేసి ఈ ప్రకారంగా భరద్వాజ ముని అక్కడ ఉన్నారు. ఆ ఆశ్రమానికి చాలా పవిత్రం చేశారు రామచంద్రమూర్తి వెళ్ళడంతో. మరి భరద్వాజ ముని కూడాను అతి ప్రసన్నం చిత్రంతో ఆహ్వానం పలికారు, సత్కారం చేశారు. ధన్యుణ్ణి, ఈరోజు మీరు మా ఆశ్రమానికి వచ్చినందుకు స్వామి ఎంతో, ఈరోజు నా తపస్య, నా సాధన, నా భక్తి, నా నామము, నా యజ్ఞము అన్నీ సఫలమైపోయింది. నా జీవితం సఫలమైపోయింది స్వామి మీకు దర్శనంతో, మీరు మా ఆశ్రమానికి రావడంతో. రాముడు కన్నా రామచంద్రమూర్తి దర్శనం కన్నాను ఆ యజ్ఞం తలక ఫలితం ఏంటి, ఆ తపస్సుకి ఫలితం ఏంటి, ఆ సాధనకు ఫలితం ఏంటి? అంతేం ఫలితం భగవంతుడి తలక దర్శనమే. సో భరద్వాజుని స్వామివారి దర్శనం చేసుకొని చాలా ఆనందం పొందారు. మరి భరద్వాజ మునికి అడుగుతున్నారు, నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? రామచంద్రమూర్తి అడుగుతున్నారు. రామచంద్రమూర్తి భరద్వాజ మునికి అడుగుతున్నారు, నేను ఎక్కడికి వెళ్ళాలి అని. ఈ లీలలో కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఈ లీలలని ఎందుకు రామచంద్రమూర్తి భరద్వాజ మునికి అడిగారు? రామచంద్రమూర్తికి తెలియదు, త్రికాలదర్శి. అతను ఎక్కడ ఉండాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలని తెలియదా రామచంద్రమూర్తికి? కానీ రామచంద్రమూర్తి భరద్వాజ మునికి ప్రశ్నించడంలో కారణం ఏంటి? ఈ లీలకి తెలుసుకోవాల్సింది ఏంటి? ఈ లీల, ఈ ప్రశ్న మన జీవితానికి ఏ ప్రకారంగానో శిక్ష, ఏ ప్రకారంగా అవసరం మనకు తెలుసుకోవాలని. అంటే ఏంటంటే మనం ఇతరులకి వీళ్ళకి వాళ్ళకి అడగకుండాను మనం ప్రశ్న, మన జీవితం తలక గమ్యము, మార్గము, తోవ, ఏ రంగానికి వెళ్తే మనకి కళ్యాణం అవుతుంది, ఎవరు మనకి మార్గదర్శి చూపిస్తారు మన జీవితానికి, మనకు శ్రేయోభిలాషి ఎవరు అని మనం బోల్డ్ మందిని అనుకుంటున్నామే, ఎవరు మనకు కాదు. సాధువులు, మహాత్ములు, మహర్షులు, వైష్ణవులు, గురువు, వీళ్ళే మన జీవితం తలకు మార్గదర్శి. వీళ్ళు చెప్పే రీతిలో, వీళ్ళు చెప్పే దారిలో మనం ఒకవేళ మన జీవితాన్ని ప్రయాణం చేస్తే ఖచ్చితంగా వారు ఫలితాన్ని లభిస్తారు. ఫలితం కాదు, జీవితం సార్థకత అవుతుంది. ఎవరైతే వాళ్ళ జీవితం గమ్యాన్ని ఒక పాపాత్ముడిని, కలియుగులని, ఒక డ్రింకర్ని, ఒక స్మోకర్ని, ఒక నాన్ వెజ్ తినే వ్యక్తికి, అధర్మం చేసే వ్యక్తికి కేవలం ధనం సంపాదిస్తే చాలు అతని క్వాలిఫికేషన్ అని అనుకుంటున్నాం మనం. అతని దగ్గర బోల్డ్ ఐశ్వర్యం ఉన్నది, బోల్డ్ వ్యాపారం ఉన్నది, బోల్డ్ స్టేటస్ ఉన్నది, నేమ్ అండ్ ఫేమ్ ఉన్నది అని వెళ్ళి మనం మార్గం అడుగుతున్నాం, నేను ఏం చెయ్యాలి అని. అతను మనకి ఎలాగ మార్గం చూపిస్తారు? ఎవరిని ఆదర్శం తీసుకోవాలి? మునిల్ని, ఋషుల్ని, వైష్ణవుల్ని, సాధువుల్ని, మహాత్ముల్ని ఆదర్శం తీసుకొని వాళ్ళకి వెళ్ళి మనం ప్రశ్నించాలి, మన జీవితం తన గమ్యం ఏంటి, మార్గం ఏంటి అని. రామచంద్రమూర్తి అందుకే అతను మొత్తం బ్రహ్మాండం తన జ్ఞానం అతనికి ఉన్నది, బ్రహ్మాండానికి జ్ఞానం ఇచ్చింది అతనే. కానీ తను అడగడం అర్థం ఏంటంటే, మనం ఎవరికి అడిగినా అడగపోయినా ఋషులు, మునిలకి, సాధువులకి, వైష్ణవులకి మన గమ్యం అడగాలి. మళ్ళీ ఈ విధానంగానే ఎప్పుడైతే భరద్వాజ మునికి రామచంద్రమూర్తి నేను ఎక్కడికి వెళ్ళాలని చెప్పారో, అప్పుడు 4 శిష్యుల్ని ఇచ్చేసి ముందుకు పంపించారట మార్గదర్శనం. ఈ 4 శిష్యులు తీసుకెళ్ళి ఎక్కడికి తీసుకెళ్లారు? వాల్మీకి ఋషి దగ్గరికి తీసుకెళ్లారట ఆశ్రమానికి. ఆ వాల్మీకి ఋషి రామచంద్రమూర్తికి చూడడంతో అతి ఆనందం, అతి సత్కారం, ఆహ్వానం పలికించారు. వాల్మీకి ఋషి ఎంత ఆనందానికి ఇంకా అంతు లేదు. అనేక వార్తాలాపము వాల్మీకి ఋషితోని రామచంద్రమూర్తికి అయింది. స్వామి నేను ఎక్కడ ఉండాలి అని ప్రశ్నించారట. ఇద్దరిని ప్రశ్నించారు మొత్తం రామాయణంలోని. ఒకటి భరద్వాజ ముని, ఇంకోటి వాల్మీకి ముని. వాల్మీకి మునికి అడగడంతో ఏమడిగారు? నేను ఎక్కడ ఉండాలి?
భరద్వాజ ముని ఏమన్నారు తెలుసా? మీరు ఎక్కడ ఉండాలి అంటే మీరు ఎక్కడ లేరు, మీరు ఎక్కడ లేరు, మీరు ఎక్కడ ఉండాలి అంటున్నారండి. మీరు సర్వత్ర విద్యమాన్, హరి సర్వత్ర గీయతే, విష్ణు సర్వము వ్యాప్తించి ఉంటారు కాబట్టి అతని పేరు విష్ణు. రాముడితో సర్వత్రం వ్యాప్తించి ఉన్నారు, ఎక్కడ లేరు అని చెప్పేసి మీకు నేను చెప్తాను, ఇక్కడ ఉండండి అని చెప్పేసి. భరద్వాజ ముని చూడండి ఎంత జ్ఞానం అతని. హే రామ్, మీరు ఎక్కడ ఉండరు, మీరు ఎక్కడ లేరు అని మీరు ఇక్కడ ఉండమని చెప్పేసి చెప్తాను నేను. రామచంద్రమూర్తి చాలా అద్భుతంగా అయింది. అయినా మీరు ప్రశ్నించారు కాబట్టి నేను చెప్పడం నా ధర్మము అని చెప్పేసి బోల్డు దగ్గర చెప్పారు, బోల్డ్ చోట్లు చెప్పారట. ఏంటి చెప్పారంటే, ఎవరిదైతే భగవంతుడు తలొక కథా శ్రవణం, తనొక సముద్రం రూపమైన కర్ణం చెవుకి సముద్రంగా పోల్చారు, కంపేర్ చేశారు. మరి కథకి నదీ రూపంలో తీసుకెళ్ళారు. అన్ని నదులు వెళ్ళి సముద్రాన్ని ఎలా కలుస్తుందో, ఎంత కథ కూడాను కర్ణరూపమైన సముద్రం అంటే దాని అర్థం ఏంటి? శ్రవణ సముద్రం. శ్రవణ సముద్రం అంటే చెవు. ఎవరైతే మీ కథా శ్రవణము అతి భక్తి శ్రద్ధలతో వింటారో అటువంటి హృదయంలోని మీరు ఉండండి అని అన్నారు. ఎక్కడ ఉంటాను అడిగిరుగా. ఎవరు కర్ణ సముద్రము, కథా సముద్రము, ఎవరైతే నిరంతరంగానూ భగవత్ కథ భక్తి శ్రద్ధలతో వింటారో వాళ్ళ హృదయంలో వెళ్ళి మీరు ఉండండి అని చెప్పేసి చెప్పారు. రెండోది, ఎవరైతే మీకు నివేదించి వాళ్ళ ఇంట్లో వండి పవిత్రంగాను మీకు నివేదించి ఆ నివేదన వస్తువు ఎవరైతే స్వీకరిస్తారో అటువంటి హృదయంలో మీరు ఉండండి అని చెప్పేసి చెప్పారు. ఎవరైతే మీరు మీ తాలూకా నామము నిష్ఠతో జపం చేస్తారో, స్మరిస్తారో, కీర్తిస్తారో అటువంటి హృదయంలో ఉండండి అని చెప్పేసి చెప్పారు. ఎవరైతే వేద ప్రకారంగా, శాస్త్ర ప్రకారంగా తన తనకు జీవితాన్ని గడుపుతారో అటువంటి వ్యక్తి హృదయంలో మీరు ఉండండి అని చెప్పేసి చెప్పారట. మరి ఎవరైతే మీకు తప్ప మీకు ఇంకేం అడగరో, చూడండి ఎంత పెద్ద మంచి, భగవంతుడికి పూజించి, భగవంతుడికి దర్శించి, భగవంతుడు తప్ప భగవంతుడి నుంచి ఇంకేం ఆశించరు. స్వామి నువ్వే నాకు కావాలి, ఇంకా ఈ జగత్తులో నాకు ఇంకేం అవసరం లేదు అని ఎవరైతే అనే వ్యక్తి హృదయంలోని మీరు ఉండండి అని అలాగా 14 చోట్లు చెప్పారట. ఎవరికైతే ఇతర తలకు సుఖము చూసి సుఖపడ్డము, చాలామంది ఇతరులు శ్రద్ధ సుఖపడితే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇతరుల తల దుఃఖం పొందితే అతను కూడా దుఃఖం అయిపోతారు. పర దుఃఖ దుఃఖి, పర సుఖ సుఖి. మనమేంటి ఆపోజిట్, పర సుఖే దుఃఖి. ఒకరు సుఖపడిపోతే మనకు చాలా దుఃఖం అనిపించింది, ఆడు బాగుపడిపోయాడు అని చెప్పేసి. వాడు పాడైపోయాడు అనుకోండి, మంచిదైంది పాడైపోయాడు అని చెప్పేసి మన ఉల్టా, మన అంతా రివర్స్. కానీ రాముడు ఎక్కడ ఉంటారు? ఇతరులు అయితే దుఃఖపడతారో మనకు వాళ్ళ దుఃఖం చూసి మనకు దుఃఖం రావాలి, వాళ్ళ సుఖం చూసేసి మనకు సుఖం వచ్చేయాలి. చాలా మంచి పని అయింది, చాలా బాగుపడ్డాడు, అటువంటి హృదయాలను మీరు ఉండండి అని ఇలాగ అనేక 14 చోట్లు ఋషి వాల్మీకి చెప్పారట. చెప్పి లాస్ట్కి మీరు చిత్రకూట్ అని స్థానం ఉన్నది, అతి అద్భుతమైన స్థానం, అతి మహిమమైన పవిత్రమైన స్థానం చిత్రకూట్. ఆ చిత్రకూట్లో వెళ్ళి మీరు నివాసించండి అని చెప్పారట వాల్మీకి చెప్పడంతో ఎన్ని సంవత్సరాలు వనవాసం చేశారు రామచంద్రమూర్తి? 14 సంవత్సరాలు. కానీ చిత్రకూటంలో కేవలం 13 సంవత్సరాలు చిత్రకూటంలో ఉన్నారు. వనవాసం, సంపూర్ణమైన వనవాసంలోని చిత్రకూటలోని 13 సంవత్సరాలు ఉన్నారు. కేవలం 1 సంవత్సరమే ఈ ఈ ప్రకారంగా లీలాలన్నీ ఇంకా వేరే చోట్లకి వెళ్ళడం. కానీ స్థిరంగాను 13 సంవత్సరాలు చిత్రకూటలోనే ఉన్నారు. ఈ విధానంగా చిత్రకూటలో ఉంటూ
అవతల పక్క మనం ఇప్పుడు వెళ్దాం. ఎక్కడ? ఎప్పుడైతే గంగా తీరం దాటారో సుమంత ఎవరు? మహామంత్రి రథం పట్టుకొని వచ్చారు. రామ్ లక్ష్మణ్ సీతగానే వెళ్ళిపోయారు, కానీ సుమంత్ అక్కడ ఉండిపోయి ఇంకా ముందుకు వెళ్ళడానికి అతనికి వాళ్ళ గుర్రాలు కూడా ముందుకు వెళ్ళకుండేగట. రాముడి విరోహంతో గుర్రాలకి ఎంత చెప్తున్నాడు సుమంత్, పదండి వెళ్దాం, అయోధ్యకి వెళ్దాం, రాముడు వెళ్ళిపోయిన రోజంటే గుర్రాలు అసలు ఒక ఇంచు కూడా కదలుకున్నారట. గుర్రాలు కూడా ప్రేమ అయిపోయింది రాముడి పైన. ఏ రోజు నుంచి రాముడైతే విడిచిపెట్టి గంగాని తీరు నుంచి ఆవతలకి వెళ్ళిపోయారో అప్పటి నుంచి గుర్రం కూడా నువ్వు గడ్డి కాదు, మేత కాదు, నీళ్ళు కాదు, ఏమీ విడిచిపెట్టేశారట. ధన్య గుర్రాలు కూడాను భగవంతుడితో ఒక ప్రేమ అయిపోయింది. మనం మనిషి జీవితం పుట్టి కూడాను మనం భగవంతుడి పైన ఎప్పుడు ప్రేమ, స్నేహం, అతని పైన ఆసక్తి ఎప్పుడు కూడా. మనకంటే గుర్రమే చాలా మంచిది. గుర్రం జీవితమే ఇంకా అద్భుతం. ఎందుకంటే గుర్రంగా ఉండి కూడాను భగవంతుడి పైన ఆసక్తి కలిగింది. కానీ మనం మనిషిగా ఉండి కూడా మనం భగవంతుడి పైన ఆసక్తి ఎప్పుడు కలగకుంటుంది. మరి మనిషికి అన్ని ప్రకారంగా జ్ఞానం, విజ్ఞానం, శాస్త్ర అన్నీ ఇచ్చున్నారు భగవంతుడు. గుర్రాలకు ఆ ప్రకారంగా బుద్ధి కూడా ఇవ్వలేదు. కానీ రామచంద్రమూర్తులకు ఆ రూపం చూసేసి గుర్రాలు కూడాను ఆసక్తి అయిపోయారు. వాళ్ళు ఒక్క ఇంచు కూడాను కదలుకుంటున్నారు. అప్పుడు గుహు వచ్చి చెప్పారు, వెళ్ళండి, దశరథ మహారాజు ఎదురు చూస్తుంటారు మీకు సంభాషణ అంటే వార్త చెప్పాలని చెప్పేసి అప్పుడు మళ్ళీ సుమంత అయోధ్యకి వెళ్ళారు. కానీ పొద్దున్న వెళ్తే అందరూ రౌండప్ చేసేస్తారు, నాకు ప్రశ్నిస్తారు, నేను వాళ్ళకి జవాబు చెప్పలేను, వాళ్ళ ముఖం నేను చూడలేను, నేను మహామంత్రిగా ఉండడుగాను, ప్రజలు నాకు ప్రశ్నిస్తే సూటిమూటి ప్రశ్నలు ఇస్తే నేను జవాబు చెప్పలేను, వాళ్ళ ముఖం తలకు దుఃఖం చూడలేను నేను. అందుకే దొంగచాటుగా రాత్రి వెళ్ళారట. రాత్రి వెళ్తే కానీ ఎందుకంటే ప్రజల తలక దుఃఖాన్ని నేను చూడలేను మహామంత్రి కానీ. ఎప్పుడైతే సుమంత్ వచ్చారు అని చెప్పేసి దశరథ మహారాజుకి తెలిసిందో అప్పటికి 6 రోజులు అయిపోయింది. 6వ రోజుకి రిటర్న్ వచ్చారు. దశరథ మహారాజ్ సుమంత్ అట రామచంద్రమూర్తికి ఎప్పుడైతే గంగా తీరాన్ని విడిచిపెట్టారో రాముడికి పిలిచి పర్సనల్గా చెప్పారట. ఏం చెప్పారు రాముడికి? హేర్ రామచంద్రమూర్తి, నాకు దశరథ మహారాజ్ సీక్రెట్గా ఒకటి చెప్పారు, మీకు చెప్దామని. నేను ఏం చెప్పారు నాన్నగారు? చెప్పారు, శాస్త్రంలోనే ఈ విధంగా రాసున్నది, అకాలం సమయంలోని ఒకవేళ 14 సంవత్సరాలు ఉంటే దానికి 14 నెలగా కూడా తీసుకోవచ్చు మనం. అకాల సమయంలోని 14 సమయంలోని కూడా మనం అంటే విపద సమయం శాస్త్రం ఈ విధంగా రాసి ఉన్నది. ఒక నెలకి 1 సంవత్సరం కింద మనం చేసుకోవచ్చు. అందుకే 14 సంవత్సరం కింద 14 సంవత్సరాలు 14 నెలలు కూడా మనం మార్చుకోవచ్చు. 14 నెలలు 14 రోజులు కూడా మార్చుకోవచ్చు. అలాగే 14 రోజులు 14 క్షణం రాకపోతే 14 రోజులని అతనికి మనలో తిప్పేసి తీసుకొచ్చేసేయండి. పితృవాక్య పరిపాలన అయిపోతుంది. ఇటుపక్క శాస్త్ర ప్రకారంగాను రాముడికి అయోధ్యకి మళ్ళీ తిరిగి వచ్చేస్తారని చెప్పారు రామచంద్రమూర్తి. 14 సంవత్సరాలకి నేను ఒక్క రోజు కూడా తక్కువైనా నేను రాను అని చెప్పేశారు కదా. ఏం విపద కాలం కాదు ఇది. పోనీ ఇంకోటి చెప్పారు. ఏం చెప్పారు? మీరు ఒకవేళ రాపోయిన సమయంలోని సీతాదేవికి పంపించమని చెప్పారు. ఈ నియమం చెప్పేసి, ఎందుకంటే సీతాదేవి రాకపోతే జనక్ మహారాజు నా దగ్గరికి వచ్చి, మా కూతురు ఏం తప్పు చేసిందయ్యా, ఎంత పెద్ద మనిషిగా రాజుగా ఉండి అమాయకులైన సీతాదేవికి నువ్వు అడిగి పంపించేసావు, నువ్వు ఉంచలేపేవా అని చెప్పేసి ప్రశ్నిస్తే నేను జనక్ మహారాజుకి ఏ ప్రకారంగానూ నేను సమాధానం చెప్పగలను, నేను అతని ముఖం చూపించలేను, అందుకే సీతాదేవికి నా పంపించేసేయండి అని చెప్పారు. కానీ ఎవరూ ఒప్పుకోలేదు. కానీ
దశరథ మహారాజు ఎదురు చూస్తున్నారు. సుమంత వస్తే ఖచ్చితంగా ఎవరినైనా తీసుకొని వస్తారు, రాముడైనా వస్తారు, అంటే సీతాదేవి వస్తారు అని చెప్పేసి రాముడు మహామంత్రి రాకకి ఎదురు చూస్తున్నారు. ఎప్పుడైతే సుమంత మహామంత్రి వచ్చారో దశరథ మహారాజు రాముడు వచ్చారా, సీతాదేవి వచ్చారా అని చెప్పేసి అడగడంతో ఎవ్వరూ రాలేదు. సీతాన్ని విడిచిపెట్టి రాముడు సీత ఎవరు రానని చెప్పేసారు అని చెప్పడంతో దశరథ మహారాజు తాలూకా దుఃఖం విధానంగాను చాలా ఏడుస్తూ కేవలం కౌసల్య, సుమిత్ర, ఈ మహామంత్రి సుమంత ముగ్గురే కేవలం ఉన్నారు. ఈ ముగ్గురు ఉంటుండగాను దశరథ మహారాజ్ ఈ విధానంగా వెక్కి ఏడుస్తున్నారు. అంటే నేను ఎటువంటి పుత్రుడిని ఈరోజు పంపించేశాను, ఎటువంటి పుత్రుడు నేను రేపు రాజాభిషేకము రాజతిలకం అవుతుంది, అటువంటి అబ్బాయిని అటువంటి కొడుకుని పిలిపించి సరే నాన్న నువ్వు అడవికి వెళ్ళిపో అని చెప్పేసి చెప్తే నోరు చేతులు కట్టుకొని ముఖం దించుకొని యథాయజ్ఞం అని చెప్పేసి ఆ ఆజ్ఞాన్ని పరిపాలన చేసేసి వెళ్ళిపోయాడే అటువంటి కొడుకుని నేను విడిచిపెట్టేసి ఒక మాట అనలేదు, ఒక ఎదురు సమాధానం చెప్పలేదు. నాన్న నాకు ఎందుకు పంపిస్తున్నారు మీరు అడవికి, ఏ కారణం, ఏం తప్పు చేశాను నేను, దేని గురించి వెళ్ళాలి అని ఒక్క ఎదురు ప్రశ్న నాకు చెప్పలేదే. అటువంటి అబ్బాయిని నేను ఈరోజు 14 సంవత్సరాలు వనవాసానికి పంపించేనే, నేను బతికుండి లాభం ఏంటి, అటువంటి పుత్రుడికి నేను త్యాగం చేసేనే, నేను ఈ శరీరమే త్యాగం చేసేసేయాలి అని చెప్పేసి ఏడుస్తున్నారు. హే దేవి కౌసల్య, చూడు నాకు ఈరోజు ఆ తపస్విని గుర్తొస్తున్నారు. ఏ తపస్వి మహారాజ్ అని చెప్తున్నారు. నేను ఎప్పుడైతే యువావస్థలో ఉండేనో, కుర్ర సమయంలో నేను అప్పుడు నాకు వివాహం అవ్వలేదు, నాకు అదే గుర్తుకొస్తుంది. నేను వివాహం అవ్వలేదు అప్పుడు రాజ్యంలోని ఒక నరభక్షణ సింహం వచ్చేసి అందరు నరుల్ని తినేస్తుండేది, మొత్తం అయోధ్య అంతా అల్లోకల్లోలంగా చేసేస్తుండేది ఈ సింహం. ఈ సింహానికి నేను ఎలాగైనా ఏటాడాలని చెప్పేసి నేను రాత్రి పగుల కష్టపడి ఈ సింహానికి ఏటాడదని చెప్పేసి అడవికి వెళ్ళి దాగోని ఈ సింహానికి నేను ఎలాగైనా నష్టం చేస్తానని చెప్పేసి వెళ్ళి ఒకరోజు రాత్రి ఆ సింహానికి ఏటాడినప్పుడు ఇద్దరు తపస్విలు, శ్రవణ కుమార్ వాళ్ళ అబ్బాయి తపస్వి, వీళ్ళు గుడ్డివాళ్ళు. శ్రవణ కుమార్ తలకు తల్లిదండ్రులు ఇద్దరు గుడ్డివాళ్ళే, కళ్ళు లేవు. మరి మహాతపస్వి వీళ్ళు తీర్థయాత్రలకి వెళ్తుండేరు. ఎలాగెళ్తుండేరు, వాళ్ళు అబ్బాయి శ్రవణ కుమార్ ఏమంటే దానికి కావిడిలను పట్టుకొని వెళ్తుండేరు. ఒకవైపు తల్లి, ఒక కావిడిలోని తల్లి, ఒక కావిడిలోని తండ్రి కావిడి పట్టుకొని వెళ్తుండేరు. మధ్య వనంలోని ఈ తల్లిదండ్రికి దాహం వేస్తుందని చెప్పేసి ఆ శ్రవణ కుమార్ నీళ్ళకి ఆ సరోవరానికి వెళ్ళారు. ఆ సరోవరుని తను ఎప్పుడైతే పాత్ర ముంచి నీళ్ళు తీస్తున్నారు, డక్ 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 సౌండ్ వచ్చింది, ములుగుతే బుడక్ 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 సౌండ్ వస్తుంది. ఎప్పుడైతే ఈ సౌండ్ వచ్చిందో అక్కడ సింహం నీళ్ళు తాగుతుందో సింహం వచ్చింది. ఆ సింహానికి ఎక్కువ నేను సేపు ఉంచితే అది నన్నే చంపేస్తుంది, ఎందుకంటే నరభక్షణం, నరుల్ని చూస్తే వించిపడదు, నాకు ఎక్కడ చంపుతుందని చెప్పేసి నేను శబ్దభేది బాణం, ఎక్కడైతే శబ్దం వస్తుందో దానికి గురి చేసుకుని బాణం కొడతారు. అప్పుడు చూడడం అవసరం లేదు, దానికి శబ్దం ఎక్కడైతే వస్తుందో ఆ శబ్దభేది బాణంతో నేను అతనికి బాణం విడిచిపెట్టాను. బాణం విడిచిపెట్టిన నేరుగా వెళ్ళి ఈ శ్రవణ కుమార్ తనకు హృదయంలో వెళ్ళి ఈ బాణం తగిలింది. తగలడంతో ఒక నరుడు తాలక అరుపు నాకు వినిపించింది. నేను పరిగెట్టి వెళ్ళాను. చూస్తే ఈ శ్రవణ కుమార్ మహా తేజస్వి, ఇతను గాయపడ్డారు. నేను అనుకున్నాను ఈ నరభక్షణ సింహం అనుకున్నాను, కానీ ఈ నరుడు చూసేసి నేను
ఎంతో వ్యాకులైపోయాను. నేను వెళ్ళి ఆ బాణాన్ని లాగుతున్నాను. ఆ బాణం లాగడంతో ఆ శ్రవణ కుమార్ అంటున్నారు, హే రాజా చెప్తున్నారు, నేను దశరథ మహారాజ్, నేను చంపడానికి ఈ బాణం వేయలేదు. నేను నరభక్షణ సింహాన్ని చంపడానికి ఈ బాణం వేశాను, శబ్దవేది బాణం. అది మీకు తెలియక తగిలిసింది. నన్ను క్షమించండి హే ఉత్తమ, హే తపస్వి అని చెప్పేసి చెప్తున్నారు. అని చెప్పడంతో, హే మహారాజ్, ఇది మీ తప్పు కాదు. ఎప్పుడైతే బ్రహ్మ రాసేస్తారో, మనకి తలరాత కూడా రాసేస్తారో, మన జన్మం ఎప్పుడు, మన మృత్యు ఎప్పుడు, మృత్యు తాలూకా దారి, ఎవరు రోగంలో చనిపోతారు, ఎవరు బాణంలో చనిపోతారు, ఏ ప్రకారం చనిపోతారు, మొత్తం చావు ఖాయమే, పుట్టుక ఖాయమే. ఇది ఎలా చనిపోతారో మొత్తం అంతా మనకి రాసేసి వచ్చేసారు. నిమిత్తం రోగం అవ్వచ్చు, శోకం అవ్వచ్చు, యాక్సిడెంట్ అవ్వచ్చు, లేకపోతే ఇంకేమైనా అవ్వచ్చు, చావు ఖచ్చితంగా అవుతుంది. నాకు చావు రాసినది కాబట్టి మీ బాణం వచ్చింది, నాకు తగిలింది అంతే. కానీ మీరు మాధ్యం కాదు, ఇది నాకు తెలుసు. శాస్త్రము, మునిలు, ఋషులు తాలూకా వాక్యం నుంచి నాకు ఈ ప్రకారం జ్ఞానం ఉన్నది హే రాజ్. కానీ నాదొక చివరి కోరిక అని శ్రవణ కుమార్ చెప్పారట. తప్పకుండా తీర్చుతాను బాబు, చెప్పు. ఇంత పెద్ద శాస్త్రజ్ఞుని, ఇంత పెద్ద తపస్వి, నీ చావుకి కారణం నేను కాదని చెప్పావు, కానీ నేనే కారణం. కానీ నీ చివరి కోరిక నేను ఖచ్చితంగా తీర్చుతాను అని చెప్పారట. మా తల్లిదండ్రులు గుడ్డివాళ్ళు, తీర్థయాత్రలకు తీసుకెళ్తున్నాను, కానీ మధ్యలో నేను దాహం వేయడంతో నేను వచ్చాను, నీళ్ళు తీసుకెళ్దామని చెప్పేసి. పాపం మా తల్లిదండ్రులు దాహం వేస్తుంది, వాళ్ళకి కొద్దిగా నీళ్ళు పెట్టండి చాలు అని చెప్పారు. ఖచ్చితంగా అని చెప్పేసి ఈ దశరథ మహారాజ్ నీళ్ళు పట్టుకొని వెళ్ళారట ఆ తపస్వి, తేజస్వి ఇద్దరి దగ్గరికి. ఎప్పుడైతే వెళ్ళారో మాటలు కూడా ఆడలేదు, కేవలం నీరు ఉంచారట అక్కడ. చెప్పేస్తే ఆ తపస్వి గుడ్డి వాళ్ళిద్దరూ తెలుసుకున్నారు, ఎవరు అని ప్రశ్నిస్తున్నారు. మీ నడక చూసి, మీ నడకలోని వచ్చే శబ్దము చూసి, మీ తాలూకా గంధం చూసి, మీ శరీరం గంధం చూసేసి, ఇతను నా అబ్బాయి కాదు, సో మా అబ్బాయి కాదు, మా అబ్బాయికి తప్ప మీరు ఎవరు వచ్చారు, ఏంటి, దేనికి వచ్చారు అని చెప్పేసి అడుగుతున్నారు. నేను అంతా వివరంగా చెప్తాను, మీరు ముందు నీళ్ళు తాగండి అని. లేదు, మా అబ్బాయి అక్కడ ఉన్నారు, కేవలం అబ్బాయి ఉంటే మేము తాగుతాం, మా అబ్బాయి కావాలి అని పట్టుకున్నారు. బాబు ఎంతో ప్రార్థన చేశారు, ముందు నీళ్ళు తాగితే అన్ని వివరంగా చెప్తాను మీకు అని చెప్పేసి. లేదు, నాకు మా అబ్బాయిల గురించి చెప్పాలి. మీ అబ్బాయి మరణించారు, నేను ఉండలేక నేను సత్యం చెప్పాను, ఆ తపస్సుల దగ్గరికి నేను ఇప్పుడు అబద్ధం చెప్పలేపాను, మరణించారు. నేను నరభక్షణ సింహానికి కొడదామనుకొని ఈ విధానంగా మీ అబ్బాయిని నేను శరభేదనం చేశాను, దానివల్ల ప్రాణం విడిచిపెట్టారని చెప్పడంతో వాళ్ళ తల్లి ప్రాణం విడిచిపెట్టేసి, ఎప్పుడైతే నా కొడుకు చనిపోయారు అని చెప్పేసి ఎప్పుడైతే విన్నారో అప్పుడే వెంటనే తన తల్లి ఆ క్షణమే నీరు తాగలేదు కూడా, ప్రాణం విడిచిపెట్టేసి చూశారు. ఎప్పుడైతే తెలిసింది భార్య ప్రాణం విడిచిపెట్టేశారని చెప్పేసి ఆ భర్త గుడ్డివాడు నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళలోనే ఆ రాజుకి శాపం ఇచ్చారు. హే రాజన్, ఏ పితృ తలొక విరోహంలోని నా భార్య చనిపోయారో, నేను చనిపోతానో, అదే నీ పుత్రశోకంతో నీకు కూడా చావు అవ్వాలని చెప్పేసి శాపం ఇచ్చేసి ఇతను కూడా చనిపోయాడు. హే దేవి కైకేయి, నాకు ఆ తపస్విని తాలూకా శాపం ఇప్పుడు గుర్తొస్తుంది. నేను ఆ రోజు పట్టించుకోలేదు ఆ తపస్సు గురించి, ఆ తపస్సుని తాలూకా శాపం. ఎందుకంటే నాకు అప్పుడు పుత్రులు ఎవరు లేక ఉండేరు, కానీ ఇప్పుడు నాకు పుత్రులు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆ సమయం నాకు గుర్తుకొస్తుంది. ఆ తపస్సుల శాపం ఈరోజు ఫలీకృతం అయిపోయింది అని ఏడ్చుకుంటూ నేను ఇప్పుడు ప్రాణం విడిచిపెట్టాల్సిందే, ప్రాణం పోవాలని చెప్పేసి చెప్తున్నారు. రామ రామ కహి రామ రామ తను పరిహరి రఘుబూర బిరోహ రావు గాయౌ సుధాధామ జీవన మరణ ఫలు దర్శన పావా రామ సియ రామ రామ సియ రామ 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 అని విడిచిపెట్టేసారు, శరీరం విడిచిపెట్టేశారట. దశరథ మహారాజు శరీరం విడిచిపెట్టేశారు. ఇతను ఎప్పుడు దశరథ మహారాజ్
మను శతరూపాగా ఉన్నప్పుడు కూడాను వరం అడిగారుగా, నా చావు ఎలాగుండాలి, పుత్ర విరహంలోని నేను శరీరం విడిచిపెట్టాలని కోరిక ఉండేది. మరి శాపము రెండూ కలిసేసి ఈరోజు ఫలీకృతం అయిపోయింది. దశరథ మహారాజ్ తన తన శరీరాన్ని విడిచిపెట్టేశారు. కౌసల్య సుమిత్ర ఎంతో దుఃఖంతో మరి సుమంత్ మహామంత్రి తెలుసుకొని మొత్తం అంతాను గురుగారికి వెళ్ళి చెప్పారు, ఇలాగా అనర్థం అయిపోయింది, దశరథ మహారాజ్ శరీరాన్ని విడిచిపెట్టేశారు అని చెప్పేసి. వశిష్ఠుడు వచ్చి ఆ శరీరానికి ఒక నూనెలో పెట్టి కొన్ని ఔషధాలు చేరమూళ్ళు, ఇప్పుడైతే ఇంజక్షనో లేకపోతే ఏదో ఒక ఐస్ బాక్స్లో పెట్టేసి ఉంచుతారు, కానీ అప్పుడు ఒక నూనెలో ఉంచేసి కొన్ని చేరమూలికలు పెడతాట. ఆ శరీరం అలాగే తేజోమయంగా ఉండేదట, ఏం డీకంపోజ్ అయ్యేది కాదట. చూడండి, సో ఆ శరీరం అలాగే రక్షించేవారు. సో ఆ విధానంగానే ఉంచారు. ఎందుకంటే అక్కడ ఎవరు పెద్ద కొడుకు లేరు, రాముడు లేరు, భరత లేరు, ఎవరు దాహ సంస్కారం చేస్తారు అని ఆ విధానంగా ఉంచి వశిష్ఠులు ఒక పత్రం మాధ్యమంలోని సూచన తెలిపించారట. సూచన అంటే ఏంటి, ఏం సూచన తెలిపించారు? కైకేయి దేశానికి ఒక పత్రం రాసేసి సూచన ఇచ్చారు. ఉన్న ఫలంగా మీరు ఎక్కడ ఉన్నారో అక్కడి నుంచి మీరు అయోధ్యకి రావాలి, అంతే రాశారు మెసేజ్. ఈ పత్రం మీరు ఎప్పుడైతే పొందారో ఆ పొందగానే మీరు ఏ పరిస్థితులు ఉన్నారో ఆ పరిస్థితి నుంచి మీరు ఎక్కడికి రావాలి అని చెప్పేసి గురువు వశిష్ఠులు రాశారట, సిగ్నేచర్ పెట్టుకొని. ఇది దాసీలు అంటే దూతలు తీసుకుని వెళ్ళారట. ఈ దూతలు తీసుకొని వెళ్ళేలోనే భరత్కి అనేక రోజుల నుంచి దుస్వప్నం వస్తుందట. దుస్వప్నాలు ఏంటి, నాకు ఇప్పుడు దుస్వప్నాలు వస్తున్నాయి, ఏమైంది అని చెప్పేసి. ఏ దుస్వప్నం? దశరథ మహారాజు నూనె గట్ట రాసుకొని దక్షిణ దిశానికి వెళ్ళి నడుచుకొని వెళ్తున్నారట. బ్రాహ్మణులకి అందరికీ సాధువులకి అడిగారు, ఏంటి మా నాన్నగారు ఇలాగ నూనె గట్ట రాసుకొని దక్షిణ దిశానికి వెళ్తున్నారు, ఏంటి దాని ఉద్దేశం ఉండింది? ఇది మృత్యుకి ఒక సంకేతం అని అనడంతో దశరథ మహారాజు తనకు మృత్యు కాదు, దీనికి నివారించాలంటే ఏంటంటే అనేక పూజలు, దుస్వప్నం పోవాలంటే చాలామంది చేస్తారు కదా పూజలు, పునస్కారాలు, దాన దక్షిణ, అర్చన, అభిషేకం, రుద్రాభిషేకం బోర్డు చేస్తారు. ఇవన్నీ చేయడంలోని వాస్తవంగా ఏదైతే ప్రారంధకరం ఉన్నదో అది ఎప్పుడు పోదు. ఎన్ని పూజలు పునస్కారాలు చేసుకున్నా ప్రారంధకర్మం పోవడం చాలా కష్టమే. అయితే ఎందుకండి ఈ పూజ పునస్కారాలు, దాన దక్షిణం పోతే? అయితే ప్రారంధ కర్మం పోదు, మనం చేసిన కర్మం ఖచ్చితంగా మనం అనుభవించాల్సిందే. కానీ పూజ పునస్కారాలు, జపము, తపము, యజ్ఞము, తీర్థయాత్ర ఎందుకంటే మన మనస్సుకి బలం ఇవ్వడానికి. ఆ సంఘటన మనం సహించగలం, మనం ఎలాగ టాలరేట్ చేసుకోగలం, ఆ టాలరేట్ శక్తి మన మనసుకి ఇస్తారు ఆ పూజ పునస్కారాలు, యజ్ఞము, తపస్సులు, ధ్యానం. కానీ ప్రారంభం ఎప్పుడు కూడాను ఈ పూజా పునస్కారం వల్ల పోదు, మనోబలంని పెంచుతుంది. సో అందుకే మనోబలాన్ని పెంచడానికి తప్ప ఇవన్నీ దుస్వప్నము. స్వప్నం గురించి చెప్పాలంటే వాస్తవంగా మనకి ఏ ప్రకారంగా స్వప్నం వస్తుంది చూడండి. మన స్వప్నం నుంచి మన తాలూకా మనసు, స్వప్నమే ఒక మిర్రర్. మన శరీరానికి మిర్రర్ అంటే ఏంటి? అద్దం. మనం ఎలాగుందో తెలుసుకుంటాం. మనసు ఎలాగుంది అనేది ఎలా తెలుసుకుంటాం? మనకు వచ్చే రాత్రి వేళ స్వప్నాల్లోనే, నిద్ర అవస్థలోనే మనకు వచ్చే స్వప్నాల్లోనే మన మనస్సు ఎటువంటిది, దాని ఆకారం ఏంటి, దాని రూపం ఏంటి తెలుసుకుంటాం. మన చెడు స్వప్నాలు వస్తున్నాయి. ఈ భౌతిక సుఖము, ధనము, ఐశ్వర్యము, భోగ విలాసము, స్త్రీ, పుత్రులు ఇవన్నీ మనకు కళ్ళు వస్తాయంటే మనం ఏంటి? ఈ భౌతిక ప్రపంచంలోనే మన మనసు కేవలం ఉన్నది. ఇది దుస్వప్నమే. ఎవరు మనసు నిరంతరంగా హరిచింతనంలో ఉన్నారో అటువంటి వ్యక్తికి ఏ స్వప్నాలు వస్తాయి? ఏ స్వప్నం వస్తుంది? గురువులు, వైష్ణవులు, సాధువులు, మహాత్ములు తాలూకు వాక్యాలు,
వాళ్ళు దర్శనం చేసి ఇస్తారట. ముందు భగవంతుడి దర్శనం ఎవరికైతే ముందు భగవంతుడి దర్శనం అయిపోతుందంటే అది కేవలం అబద్ధమే, కపటమైన స్వప్నం అది. కానీ ఎవరైతే గురువు, వైష్ణవులు, సాధువులు, మహాత్ములు తనొక స్వప్నం అయిన తర్వాత ఎప్పుడైనా రాధాకృష్ణులు, భగవంతుడు, విష్ణుమూర్తి తనకు స్వప్నం వస్తుంది. కానీ డైరెక్ట్గా ఎప్పుడు రాదు ఎవరికి. అది ఊహ. ఒకవేళ వచ్చినా కూడా కేవలం ఊహ, నాకు వాళ్ళకి వచ్చారు భగవంతుడి దర్శనం ఇచ్చారు అని చెప్పేసి లేదు. ముందు గురువులు, సాధువులు, మహాత్ములు తనకు స్వప్నం వస్తుంది. ఇది ఇండికేషన్. అంటే మన మనస్సు మంచిగా ఉన్నది, మన మనసు ఆధ్యాత్మికంగా ఉన్నది. కానీ భరత మహారాజ్ తన ఒక స్వప్నం ఏంటి, ఈ ప్రకారంగా నాన్నగారు ఎలాగెళ్తున్నారు అని చెప్పేసి చాలా అప్పటికీ కూడాను అశ్వపతికి వెళ్ళి చెప్పారు, నాకేదో ఆటంకం అనిపిస్తుంది, నేను వెళ్తాను ఇంటికి అని చెప్తే, లేదు ఏం లేదు, వాళ్ళకి అనుకుంటున్న మనోభావన కానీ ఏం పర్వాలేదు ఉండమని చెప్పేసి చెప్పారట. కానీ ఎప్పుడైతే ఆ లేఖ, ఆ దూత వచ్చేసి ఆ పత్రం ఇచ్చారో, మీరు ఉన్న బలం కానీ ఈ పత్రం అందగానే అయోధ్యకి రండి అని చెప్పేసి చెప్పడంతో ఆ లెటర్ చూశారు. దాంట్లోని ఎవరు రాశారు? వశిష్ఠుడు. అరే గురుగారు రాశారు, కానీ ఇది ఎవరు లెటర్ హెడ్? ఎవరిది? అయోధ్యది. అయోధ్య తలక లెటర్ హెడ్. పత్రం అనేది అయోధ్యది. అయోధ్యలోని అధిపతి ఎవరు? దశరథ మహారాజు. దశరథ మహారాజు సిగ్నేచర్ లేదు. ఈవెంతో గురుగారు వశిష్ఠు రాసినవుడను, వశిష్ఠు సిగ్నేచర్ ఉన్నప్పుడు, వశిష్ఠు గారు సిగ్నేచర్ ఉన్నవుడను దశరథ మహారాజు సిగ్నేచర్ ఉండాలి. అప్పుడే ఈ పత్రం బయటికి వెళ్తుంది. ఇది రాజనీతి, ఇది శాస్త్ర నీతి, ఇది రాజకీయం తాలూకా రూల్. చూసారు ఏంటి ఇది? రాజ్యం నుంచి పత్రం వచ్చింది, కానీ దీంట్లో రాజు తాలూకా సంతకం లేదు. అప్పుడే అతను కొద్దిగా సంకోచనంతో ఉన్నారు. ఏంటి అయినా కూడా వెళ్దాం, ఇంకా ఉన్న పొలంగానే వెళ్ళాలని చెప్పారు. కాబట్టి అతనితో అశ్వపతి దగ్గర అనేక అశ్వాలు, అద్భుతమైన అశ్వాలు ఉన్నాయి. ఆ అశ్వాలు పట్టుకొని వెళ్ళారు. కానీ ఎంత దూరం వెళ్తారు అశ్వాలు పట్టుకొని? అందుకే అశ్వపతి మొత్తం సిస్టమేటిక్గా 25 కిలోమీటర్కి ఒక్కొక్క అశ్వాలు ఏర్పాటు చేశారట. 25 కిలోమీటర్ అయిన తర్వాత ఇంకో అశ్వాన్ని పట్టుకొని వెళ్ళి, రథం పట్టుకుని వెళ్ళి కొంతసేపు వెళ్ళేవారు. అక్కడ 25 అలిచిపోతాయిగా గుర్రాలు, మళ్ళీ వేరే అలాగ సిస్టమేటిక్గా ఎంత తీవ్రంగా వెళ్ళారట. నాకు లెటర్ రాశారు, నేను వెళ్ళాలి అని చెప్పేసి. కానీ ఎన్ని గుర్రాలు అలిచిపోయినా కూడాను భరత్ అలిచిపోకుంటున్నారు. అదే పద్ధతి. చూడండి, గుర్రాలు అలిచిపోతున్నాయి. బండి మీద కూర్చొని బండి జర్నీ చేసిన వ్యక్తి కూడా అలిచిపోవాలి కదా. కానీ నేను దశరథ మహారాజుకి, రాముడికి చూడాలి అని భావనతో అతనికి టైర్డ్ అనిపించుకుంటుంది. వెళ్తూనే ఉన్నారు. ఉన్న పొలంగా నేను వెళ్ళాలి, చూడాలి అని అయోధ్యలను చేరుకున్నారు. ఎవరు? భరత్ మహారాజ్. అయోధ్య చూస్తే ఒక శూన్యంగా ఉన్నది. శూన్యం అంటే ఒక అంధకారంగా ఉన్నది. ఏంటి? అయోధ్య ఒక శ్రీహీనంగా ఉన్నది. ఎప్పుడైతే కరుణాలను చూస్తారో, విశాఖపట్నం చూశారు ఎప్పుడైనా? కరుణాలోనే నేను ఇక్కడే ఉన్నాను, విశాఖపట్నం ఈ గోశాలలో ఉన్నాను, కరుణ అంతాను. కానీ ఎందుకో ఒక మధ్యలోని విశాఖపట్నం వెళ్ళడానికి వచ్చింది అవకాశం. కానీ విశాఖపట్నం వెళ్తే విశాఖపట్నం కూడా నా ప్రకారంగాను ఒక శ్రీహీనంగా కనబడ్డది. విశాఖపట్నం లేకపోతే విశాఖపట్నం ఎంత కళకళగా లాడిస్తుంది. ఆ టౌన్, ఆ సిటీ, ఆ జనాలు, ఆ ఇవి లైట్లు, అవి కానీ వెళ్తే నాకు ఒకసారి ఇది విశాఖపట్నం అని అనిపించింది. సో ఆ విధానంగాను భరత మహారాజు వెళ్ళి అయోధ్య అంతా ఏంటి ఎంత శ్రీహీనంగా ఉన్నది. అయోధ్య తలక ధ్వజ పడిపోయి ఉన్నది. అందరు ఇంట్లోని ఏ ప్రకారంగా మంగళకమైన పరిస్థితులు లేవు. ఎవరు చూసినా కేవలం భరత్ వచ్చారని చెప్పేసి ఏదో మాట వరుసగా ప్రణామం చేస్తున్నారు. కానీ ఎవరు నా ముఖం చూసేసి వచ్చారా, చాలా నుంచి మంచి చెడ్డ ఒక హాస్యపదంగా, ఒక ఆనందంగా ఎవరు నాకు అడుక్కున్నారు. వాళ్ళను ఒక నా గురించి ఏదో ద్వేషం ఉన్నట్టుగా నాకు కనబడుతున్నారు అని అనుకుంటున్నారు ఒక్కొక్కటి భరత్ మహారాజు. ఈ ప్రకారంగా ఏంటి ప్రజలు నాకు ఎవరు చూసినా కూడా ఏంటి నాకు ద్వేషించినట్టుగా ఉన్నారు.
వాళ్ళతో నేనేం చేయలేదు, నా పైన కోపం ఎందుకు ఇంత? కానీ అందరూ నమస్కరిస్తున్నారు, కానీ వాళ్ళని ఏదో ఒక ప్రకారంగా ఉన్నది. రాజసభకి వెళ్ళారు, రాజసభలో ఉన్న శూన్యం, ఎవరు లేరు. విచిత్రమైన దశ ఈ ప్రకారంగాను అయోధ్యలోని ఉన్నది. దాసులు వీరు కూడా అలంకారహీనంగా ఉన్నారు. అక్కడ చేసే పని వాళ్ళు కూడా ఏ ప్రకారంగా ఉన్నారు అంటే దశరథ ఎవరైతే ఓనర్ చనిపోయారో వాళ్ళు పని వాళ్ళు ఏ ప్రకారంగా ఉంటారు, వాళ్ళు కూడా పాపం తిండి తిప్పలు లేకుండాను విరోహంలోను వాళ్ళు కూడా కష్టమే. ఎటువంటి ఓనర్ అతను, మహాత్మా అతను, అందరూ ఒక శ్రీహీనంగా ఉన్నారు. భరత్ మహారాజు అనుకున్నారట, ఏం చేస్తాను, ఎక్కడికి వెళ్తాను, ఏంటి దేనివల్ల వెళ్ళలేదంటే కైకే దగ్గరికి నేరుగా వెళ్ళారట. కౌశల్య ఉన్నారు, సుమిత్ర ఉన్నారు, ఇంకా అందరూ ఉన్నారు, కానీ ఎవరి దగ్గరికి వెళ్ళాలి, తన భార్య కూడా ఉన్నారు, కానీ ఎవరి దగ్గరికి వెళ్ళకున్నాను డైరెక్ట్ కైకే దగ్గరికి వెళ్ళారట. ఎందుకంటే ఖచ్చితంగాను కైకే దగ్గర నాన్నగారు దశరథ మహారాజు ఉంటారు, ఎందుకంటే అతి ఎక్కువగా ప్రేమిస్తారు కైకేయికి. మరి కైకేయి దగ్గర రామచంద్రమూర్తి కూడా ఉంటారు. ఈవెంతో రామచంద్రమూర్తి తనకు తల్లి కౌశల్య అయినా కూడాను ఎక్కువసేపు కైకేయి దగ్గర ఉంటారు. నేను కైకేయి దగ్గరికి వెళ్తే, అమ్మ దగ్గరికి వెళ్తే దశరథ మహారాజుకి మరి రామచంద్రమూర్తి కూడా చూడొచ్చు, అందుకని నేరుగా వెళ్ళి నేను కైకేయి దగ్గరికి వెళ్తాను అని చెప్పి వెళ్ళి కైకేయి దగ్గరికి వెళ్ళారట. కైకేయి దగ్గరికి వెళ్ళారు, భారత వస్తున్నారని చెప్పేసి తెలిసి మంథర మళ్ళీ కైకేయికి వెళ్ళి చెప్తున్నారు, హే సాబ్ధాన్, వస్తున్నారు, భరత్ వస్తున్నారు, నువ్వు అలర్ట్గా ఉండు, నువ్వు ఏ విధానంగా పకడ్బందీగా ఉన్నావో ఆ ప్రకారంగా ధైర్యంగా నిల్చొని ఉండు. చూడండి, ఇప్పుడు కూడా మంత్రణ చేస్తూనే ఉన్నారు. వచ్చారు భరత్, అమ్మకి చూసేసి పాదాలు నమస్కరించారు. అమ్మ, నాన్నగారు ఏరి, రాముడేరి అని చెప్పేసి అడుగుతున్నారు. అమ్మని చూస్తే తెలుసుకోవాలి, ఎందుకంటే సుమంగళం లేదు, మాంగళిక వస్తువు అనేది లేదు, తెల్ల వస్త్రాలతో ఉన్నారు, బొట్టు లేదు, మంగళసూత్రము లేదు, గాజులు లేదు, ఏ ప్రకారంగా బొట్టు లేదు. చూసేసి ఆ వస్త్రం ఇది చూసేసి తెలుసుకోవాలి భరత్, కానీ భరతుడికి ఆ ప్రకారంగా ధ్యానమే లేదు. తపన ఉన్నది రాముడికి చూద్దామని, దశరథ మహారాజుకి చూద్దామని తపన ఉన్నది, కానీ అమ్మ తలకు అలంకారం, రూపము, ఈ శృంగారం ఏమీ అతనికి కనబడలేదు. నిరంతరంగా అడుగుతున్నారు, నాన్నేరి, నాన్నగారు ఏరి, అన్నయ్య ఏరి, రాముడు ఏరి అని చెప్పేసి. అప్పుడు కైకేయి చెప్తున్నారు, కూర్చో, ప్రశాంతం కూర్చో, ఏమీ అవ్వలేదు, అన్నీ నిర్భయంగా చక్కగా నేను మెయింటైన్ చేసేసాను, చక్కగా నేను సమాధానం చేసేసాను, కూర్చో. సమాధానం? ఏం సమాధానం? మంత్ర వల్ల నేను మంచిగా సమాధానం చేసేసాను అని అంటున్నారు. ఇంకా సమాధానం చేసేసాను. ఏం సమాధానం చేశారు? చూడు, మీ నాన్న దశరథ్ మహారాజ్ కౌశల్యతోటి ఒక షడజంత్ర చేస్తుండేవారు. ఏంటి? రాముడికి రాజాభిషేకం చేద్దామని. దీంట్లో షడజంత్రం ఏంటి? వాస్తవంగా రాముడే కదా రాజు అవ్వాల్సింది, దీంట్లో షడజంత్రం ఏంటి? నీకు జైలు పెడదామని అనుకుంటున్నా, నాకు కైకేయి తాలూకా కౌశల్య తాలూకా దాసిగా ఉంచుదామని చెప్పేసి అనుకున్నారు. ఈ ప్రకారంగా షడజంత్రం ఉంటుండగాను నేను అన్నీ చెప్పేశాను, ఇది కదరదు, భరతుడే రాజు అవ్వాలని చెప్పేసి ఎప్పుడైతే ఇది విన్నారో భరత మహారాజు ఈ ప్రకారంగా క్రోధం, రామాయణంలోని వాల్మీకి రామాయణం మరి రామచంద్ర మానసులోని కూడా చెప్పున్నారు. కైకేయికి భరతుడు ఈ ప్రకారంగాను తిట్టారట, ఈ విధానంగా తనకి అవమానం చేశారట. ఆ రోజు నుంచి ఎప్పుడు భరత్ కైకేయికి అమ్మ అని పిల్లేదట, త్యాగం చేశారు. అమ్మ అని ఎప్పుడు పిల్లేదట. ఆ రోజు త్యాగం చేసేసి మీ ముఖం చూడడం, మీకు ఎప్పుడైతే ఈ వరం అడిగావో నీకు నోట్లో ఎప్పుడు నీకు పురుగులు పడలేదని చెప్పేసి ఈ ప్రకారంగా రాసి ఉన్నారు. అదంతా అన్నీ ఉన్నాయి. భరత్ ఎందుకంటే రాముడి తలకు దుఃఖం ఎవరు కోరుకుంటారో, రాముడి తలకు ఎవరైతే ఆనందం నష్టం చేస్తారో వాళ్ళు మహాశత్రువు వాళ్ళకి, భక్తులకి. భరతుడితో మహాభక్తుడు
రాముడి తాలూకా రాముడికి ఈ ప్రకారంగా 14 సంవత్సరాల వనవాసం నీ నోరెలాగా వచ్చింది అడగడానికి అని చెప్పేసి ఎంతో దుఃఖంతో కష్టంతో తిట్టేసి నేరుగా వెళ్ళి కౌశల్య దగ్గరికి వెళ్ళారట. అమ్మ పాదం పట్టుకొని నన్ను క్షమించండి, నాది ఏ ప్రకారంగా దోషం లేదు, నేను ఒకవేళ రాముడికి కావాలని మా అమ్మతోని పంపించానంటే నేను నరకానికి వెళ్తాను అని చెప్పేసి అతను ఎందుకంటే అందరూ అనుకుంటారు కదా షడ్యంత్రం చేశాడు, భరత వెళ్ళిపోయారు, భరతుడు వాళ్ళు అమ్మగారి నుంచి చెప్పుకుంటారు నేను రాజు అవ్వాలని చెప్పేసి కౌశల్యకి వెళ్ళి ప్రూఫ్ ఇస్తున్నారట. అమ్మ నాతో దీంట్లో ఏ ప్రకారంగా నాకు హస్తక్షేపం లేదు, ఒకవేళ అయ్యుంటే నేను ఖచ్చితంగా నరకంకి వెళ్తాను అని చెప్పేసి కానీ కౌశల్య వెళ్ళి భరత్కి ఆలింగనం చేస్తున్నారు, పుత్ర అని ఎంతో ఆదరిస్తున్నారు. అట్లీస్ట్ రాముడైనా లేరు, రాముడు రూపం నీలో చూస్తాను అని చెప్పేసి అంటున్నారట కౌశల్య. ఇటువంటి తల్లి చూడండి, ఇంకెవరైనా తల్లి ఉంచుతారా? ఆ కౌశల్య తల్లి యొక్క హృదయం ఎటువంటిది చూడండి. సో విధానంగాను ఒక దుఃఖమైన వాతావరణం అంతా భరత్ వచ్చారు. భరతుడు లాస్ట్కి గురు వశిష్ఠులు చెప్పడంతో దశరథ మహారాజు తాలూకా దాన సంస్కారాలు కూడా చేశారు. ముందు భరత ఒప్పుకోలేదు, నేను రాముడిని పిలిపించి వచ్చేసి జ్యేష్ఠపుత్రుడు రాముడే చెయ్యాలి ఈ దాన సంస్కారాలు, నేను చేయడానికి లేదు. కానీ గురు వశిష్ఠులు ఆజ్ఞ ఇవ్వడంతో తను వాళ్ళ తాలూకా నాన్నగారి తాలూకా దాన సంస్కారాలను చేశారు భరత్ మహారాజ్. సో భరత్ మహారాజ్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్తారు, ఏం చేస్తారు అనేది మనం రేపు తెలుసుకుందాం. అది ఇంకా అంత సిస్టమేటిక్గానే వెళ్ళాలి, ఇంకా అనేక సంస్కారం. ఇది ఇప్పటి నుంచి భరత్ యాత్ర, దీనికి భరత్ యాత్ర అన్నారు. వెళ్ళారు, వనవాసం వెళ్ళారు 14 సంవత్సరాలు, ఇది భరత్ యాత్ర అని చెప్పేసి చెప్పారు. భరత్ యాత్ర చాలా ఇంపార్టెంట్. ఒక భక్తుడి భరత్ యాత్ర ఎక్కడ చేస్తున్నారు భరత్ యాత్ర? రాముడికి దర్శించుకుందాం, రాముడిని పొందుదాం, రాముడిని తీసుకొద్దామని భరత్ యాత్ర అంటే భక్తుల తాలూకా ఉద్దేశం కూడా ఏంటి? రాముడిని దర్శిద్దాం, రాముడిని తీసుకొద్దాం, రాముడిని పొందుదామని. భరత్ యాత్ర ఈక్వల్ టు భక్తుల తాలూకా యాత్ర. భరతుడు ఏ విధంగా యాత్ర చేస్తారో ఆ విధంగా మనం కూడా యాత్ర చేయాలి రాముడు పొందాలంటే. సో అందుకే రేపు భరతుడు ఏ విధంగా యాత్ర చేశారో అది తెలుసుకొని ఆ అనుభూతి పొంది ఆ మార్గంలో మనం నడిచితే ఖచ్చితంగాను మనం ఒకనాడు రామచంద్రమూర్తిని దర్శించుకుంటాం, పొందుతాం, మళ్ళీ తిరిగి తీసుకురాగలం. సో అందుకే రేపు భరతుడు ఏ విధంగా యాత్ర చేస్తారనేది మనం శ్రద్ధాభక్తులతో తెలుసుకుందాం. సో దశరథ మహారాజ్ తాలూకా అంతిమ సంస్కారం మనం 2 నిమిషాలు కీర్తన చేసుకొని ఈ కథకి విరామం చేద్దాం. పంచాకల్పతరు పతితానం పావనేభ్యో వైష్ణవ్యో నమో